ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. పిలుపు 4:19 ప్రార్థన. కృపగలని మా తండ్రి దగ్గర ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తుంది బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించును. ఆయన అయ్యా, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని రాయబండి ప్రకారంగా ప్రభా నాయన, నీ బిడ్డల యొక్క అవసరతలన్నింటినీ, అక్కర్లన్నింటినీ మీరు తీర్చి నీ దీవులతో నింపండి. ఆశ్చర్యకరుడ ఈ కార్యాలు జరిగించు. బలహీనులకు బలం దయచేయండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. వారి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి ప్రభా. 10th క్లాస్ బిడ్డలు నా తండ్రి నాయన ఈరోజు ఖాళీగా ఉండి బాగా చదువుకొని ఎల్లుండి మంచి ఎగ్జామ్స్ బాగా రాయడానికి సహాయం చేయండి. అలాగే వివాహాలు జరగవలసిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి సిద్ధపరచండి ప్రభా. అంతేగాక నా తండ్రి నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టి నుంచి కాపాడండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి నా తండ్రి నాయన. అయ్యా, యవనస్తులైనటువంటి వారు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉండగా మంచి ఉద్యోగాల వరకు దయచేయండి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక కుటుంబాల్లో నా తండ్రి సమాధానం లేదు, సంతోషం లేదు నా తండ్రి నాయన. అయ్యా, అలాంటి కుటుంబాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాయన, ఆ కుటుంబాల్లో సమాధానం కలిగి ఉంటే సహాయం చేయండి. త్రాగుబోతులను మార్చండి నా తండ్రి నాయన. అయ్యా, త్రాగుబోతులను మార్చండి. వాళ్ళు త్రాగి వెళ్ళి నా భార్యల్ని, బిడ్డల్ని ఇసుగిస్తూ, బాధ పెడుతూ, కుటుంబంలో నా తండ్రి నాయన వాళ్ళు చేస్తున్నటువంటి ఆ అల్లరి పనులను బట్టి నాయన అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు ప్రభా. ఇదిగో నా తండ్రి, సాతాను కట్టలని తెంచివేసి నువ్వు కృప చూపండి, దీవులతో నింపండి. నాతోటి సేవకులైనటువంటి వారిని చేతులు ఎత్తిపట్టుకున్న వారు చేస్తున్న పరిచర్యను దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్.